రాజమండ్రిలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే మరిగా పత్రికా విలేకరులు ఈ కార్యక్రమానికి చేసిన వికలాంగులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్యమైన కారణం వికలాంగుల్లో ఒక మానసిక ఆత్మస్థైర్యం ఇవ్వాలని, మీరు వికలాంగులు కాదు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారనేది మీలో ఒక చైతన్యాన్ని కలిగించాలని, రెండోది ప్రభుత్వాలు కానీ సమాజం కానీ మీ పట్ల అప్రమత్తంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించే విధంగా చైతన్యం తేవాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం ఇలాంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. దీనికి ఒకసారి అనిపిస్తుంది, మిమ్మల్ని వికలాంగులు అనాలంటే మనసు రావడం లేదు. ఇప్పుడే మీరు చూశారు, 3 ప్రోగ్రాంలు ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళని చూస్తే వాళ్ళు వికలాంగులు అనే ఆలోచన ఎక్కడా రాని విధంగా బ్రహ్మాండంగా చేశారంటే మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళల్లో మంచి టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళకు కానీ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగానే ప్రోత్సహించగలిగితే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారనేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నాను, మీరు వికలాంగులు కాదు, మీరు సకలాంగుల కంటే బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు. మిమ్మల్ని బలహీనులుగా కాదు బలవంతులుగా చేయాలనేదే నా ప్రగాఢమైన ధ్యేయంగా తీసుకుంటున్నాను. ఒక సవాలుగా తీసుకొని మనం ముందుకు పోదాం. ఇలాంటి సందర్భంలో ఓసారి మనం గత చరిత్ర ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయలిన్లో ఆయన మీరు చూస్తే కళ్ళు లేకపోయినా ఆయన బ్రహ్మాండంగా వయలిన్లో ప్రపంచం అంతా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన కళ్ళు లేవనే విషయం ఎప్పుడూ ఆయనకు గుర్తులేదు. నేను ఏమైనా చేయగలుగుతామని నిరూపించుకున్న వ్యక్తి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. అదే మరి ఇంకో పక్కన జర్మనీకి చెందినటువంటి వినికిడి శక్తి లేనటువంటి బీథోవెన్ వైలన్, ఇతను చూస్తే ఆయన వైలన్ మీద ప్రేమతో చెవులు వినపడవు కానీ బ్రహ్మాండంగా ఇచ్చేసి సంగీత జగతికి రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎప్పుడు కూడా వినపడదన్న ఆలోచన అతనికి రాలేదు. ఏదైనా చేయగలుగుతామనే ఉద్దేశంతోనే ముందుకు పోయాడు. ఇంకొక అతనైతే నడవలేడు, కూర్చోలేడు, కానీ చక్రాల కుర్చీలో కూర్చొని స్టీఫన్ విలియం హాకింగ్ అతను చూస్తే ఒక ప్రపంచంలోని ఒక శాస్త్రవేత్తగా తయారయ్యాడు. ఓసారి మాట్లాడలేకపోయినా ఆయనంతా కూడా సైగలతోనే, ఆ లిప్ మూమెంట్తోనే, పెదవుల యొక్క మూమెంట్తోనే బ్రహ్మాండంగా ముందుకు పోయిన పరిస్థితి. పుట్టుకతోనే కళ్ళు లేనటువంటి హెలెన్ కెల్లర్, అతను చూస్తే ఈరోజు ఎవరికైతే అంధకారంలో ఉన్నారో, కళ్ళు కనపడవో వాళ్ళందరూ కూడా చదువుకునేదానికి లిపిని కనుగొన్న వ్యక్తి ఈ యొక్క హెలెన్ కెల్లర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోయినటువంటి వ్యక్తిని సుధా చంద్రన్ జైపూర్ లెగ్స్తో ఈ కాళ్లు పెట్టుకుని బ్రహ్మాండంగా భరతనాట్యం చేసి ప్రపంచాన్ని మెప్పించగలిగారంటే ఎప్పుడు కూడా వాళ్ళల్లో మేం వికలాంగులనే అభిప్రాయం రాలేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈరోజు నేను ఆలోచించేది, మీరు వికలాంగులు కాదు, సకలాంగులుగా ఉండడానికి మీకు తోడుగా నేనుంటాను, అండగా నేనుంటాను, అన్ని విధాలా ప్రోత్సహిస్తానని చెప్పి వికలాంగులందరికీ రాష్ట్రంలో హామీ ఇస్తున్నా. అందుకని మొన్న ప్రభుత్వం మీరు ఒక్కసారి చూస్తే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు వికలాంగులు పింఛనిచ్చాం. నాకు ఒక తృప్తి ఉంది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, ఓసారి వికలాంగుల పరిస్థితి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఒక పక్క వికలాంగులకు సేవ చేయాలి, మళ్ళీ కూలి పనికి పోవాలి, డబ్బులు సంపాదించాలి, మళ్ళీ ఇంటికొచ్చి వంట చేసి మళ్ళా తిండి పెట్టడమే కాకుండా
పిల్లలకు సేవ చేసే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే పర్వాలేదు, ఖర్చు అయినా పర్వాలేదనే ఉద్దేశంతోనే 1500 రూపాయలు భారతదేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వికలాంగులు పింఛన్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నాం. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఈరోజు రాష్ట్రంలో నేను చూశాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే 12,19,785 మంది వికలాంగులు ఉన్నారు. ఇటీవల మన వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం వికలాంగులు ఉన్నారు. ఎవరైతే కాళ్ళు కానీ చేతులు కానీ ఇలాంటి అవయవాల యొక్క వికలాంగులు చూస్తే 3,12,782 మంది ఉన్నారు. ఒకప్పుడు 65% వీళ్లే ఉండేవాళ్ళు. ఆ రోజు పోలియో వేసిన దాఖలాలు లేవు. దానివల్ల చాలా మంది వికలాంగులుగా తయారయ్యారు. నేను వచ్చిన తర్వాత పోలియో డ్రాప్స్ ని విధిగా ప్రారంభించి ఎక్కడ చూసినా పద్ధతి ప్రకారం పోయాం. తర్వాత కూడా ఇప్పుడు ఇది కొనసాగుతా ఉంది. దీనివల్ల 65% నుంచి 25% తగ్గిపోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే కళ్ళు కనపడిన వాళ్ళ సంఖ్య చూస్తే 2,05,767 మంది ఉన్నారు. వినపడిన వాళ్ళ సంఖ్య చూస్తే 2,90,146 ఉన్నారు. మెంటలీ రిటార్డెడ్ మీరు చూస్తే 1,02,125 మంది ఉన్నారు. మల్టిపుల్ చాలా వరకు అవయవాలు దెబ్బతిని యాక్సిడెంట్లో కానీ పుట్టుకతో కానీ పుట్టిన వాళ్ళు చూస్తే 1,95,508 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు 1,15,998 మంది ఉన్నారు. అంటే రాష్ట్రంలో వికలాంగులు జనాభా ప్రకారం చూసుకుంటే 2.47% ఉన్నారు. ఈరోజు వికలాంగులుగా మీరు కోరుకుంటే పుట్టలేదు, కానీ అందరి మారిగా మీకు కూడా మనోభావాలు ఉన్నాయి. దీనికి కారణం సరైన టీకాలు సరైన సమయం లేకుండా చాలా మంది వికలాంగులుగా తయారయ్యారు. కొంతమంది మనం చూస్తే సరైన నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ కంటెంట్తో ఆ నీళ్లు తాగి కొంతమంది వికలాంగులుగా తయారయ్యారు. కొంతమంది తల్లిదండ్రుల యొక్క జీన్స్తో కొంతమంది వికలాంగులుగా పుట్టే పరిస్థితి వచ్చింది. కొంతమంది యాక్సిడెంట్స్తో కాళ్లు పోగొట్టుకోవడం, చేలు పోగొట్టుకోవడం, ఆ విధంగా కూడా వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని మనం జయించాల్సిన అవసరం ఉంది. వికలాంగుల సంఖ్య తగ్గించుకోవాలి. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఏం చేయాలో అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో విషయం, మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మీరున్నారో వీళ్ళందరినీ సమర్థవంతంగా పనిచేయించడం కోసం మనం ఏం చేయాలో దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలి. ఇప్పుడే మనం కల్చరల్ ప్రోగ్రాం చూసాం. కొంతమందికి వినపడదు, కొంతమంది వికలాంగులు ఉన్నారు, కానీ ఎవరిలో కూడా ఆ లక్షణాలే కనపడలేదు. ఎంత ఆత్మవిశ్వాసంతో ప్రోగ్రామ్స్ ఇచ్చారంటే మామూలు వ్యక్తులు కూడా, సకలాంగులు కూడా చేయలేని పని వికలాంగులు చేయగలిగారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాష్ట్రంలో ఉండే వికలాంగులందరినీ ఒకటే కోరుతున్నాను, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏదో ఓసారి జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడే సురేష్ ఒక మాట చెప్పాడు, నేను అభినందిస్తున్నా. కళ్ళు కనపడవు గాని ప్రపంచాన్ని బ్రహ్మాండంగా చూడగలుగుతున్నాడు. మనోనేత్రంతో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అతనికి ఒక ఆశయం ఉంది, ఒక ఆశ ఉంది. నాకు కళ్ళు లేకపోయినా నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తానని ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నాడు. అలాంటి ఆత్మస్థైర్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారు. అతన్ని ఒక్కసారి మీరు చూస్తే వికలాంగుడనే మాట అతనికి ఎప్పుడూ దృష్టిలో లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 3-వీలర్ స్కూటర్ వేసుకుని మొత్తం పైలట్ కింద ఎన్టీ రామారావు గారు ఎంతవరకు తిరిగారో రాష్ట్రంలో అంత తిరిగిన వ్యక్తి ఈ కోటేశ్వరరావు గారు. ఆ తర్వాత నేను సీఎం అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడైతే అపోజిషన్లో ఉంటే ఎక్కడ చూసినా నాకు పైలట్గా అందరికీ వికలాంగుడనే అభిప్రాయం లేకుండా, ఎండ వాన లెక్క పెట్టుకోకుండా, గాలి లెక్క పెట్టుకోకుండా తిరిగిన వ్యక్తి కోటేశ్వరరావు గారు. అంటే ఇది మీకు ఒక ఆదర్శం కావాలి, ఇలాంటి పట్టుదల కావాలి. అదే మామూలు వ్యక్తులు చేయలేని పని ఒక వికలాంగుడిగా ఉండే కోటేశ్వరరావు చేయగలిగారు.
దానికి మనస్ఫూర్తిగా నేను గర్వపడుతున్నా. ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పని అవసరం ఉంది. నేను అందుకని ఆలోచించాను, వికలాంగులకు న్యాయం జరగాలంటే అలాంటి వ్యక్తి నాయకత్వం అవసరం. వికలాంగుల యొక్క చైర్మన్గా, రాష్ట్ర చైర్మన్గా కోటేశ్వరరావు గారిని నామినేట్ చేస్తాం. అంతేకాదు, ఈరోజు ఈ సంవత్సరం 200 కోట్లు పెట్టాం బడ్జెట్లో. నేను డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశిస్తున్నాను, రాబోయే 4 సంవత్సరాలు, ఈ సంవత్సరం కలుపుకొని రాబోయే 4 సంవత్సరాల్లో కనీసం 2000 కోట్ల రూపాయలు వికలాంగుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడతాం. పెన్షన్లు కాకుండా, లేకపోతే ఇండ్లు కాకుండా 2000 కోట్లు మినిమం ఖర్చు పెడతాం. దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కూడా మీరు చూస్తే ఎవరైతే కళ్ళు కనపడవో వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎవరైతే వినపడదో వాళ్ళని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళల్లో ఒక స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో అంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఎంతమంది ఉద్యోగాలు రాకపోయినా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక సహాయం చేసి ఏదో 500 రూపాయలు పింఛన్ తీసుకొని ఇంట్లో పడుకోవడం కాదు, మేము కూడా ఈ సమాజానికి ఉపయోగపడతామని నిరూపించే శక్తిని, సామర్థ్యాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తాం. వికలాంగులు కూడా సమాజానికి ఉపయోగపడతారు. ఉపయోగపడమే కాదు, వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు. తెలివితేటలున్నాయి, పట్టుదల ఉంది, సహకారం లేదు. ఇంత మునిపే మిత్రుడు సురేష్ గారు ఒక మాట చెప్పారు, మాకు కావాల్సింది కరుణ కాదు, సానుభూతి కాదు, సహకారం కావాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఎన్జిఓలు, లేకపోతే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వికలాంగుల పట్ల ఒక సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకనే చాలా స్పష్టంగా ఉన్నా, వికలాంగులకి ఇంత ముందు మేలు చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పాలసీ కూడా అనౌన్స్ చేశాం. మళ్ళీ ఈరోజు ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క వికలాంగుడు మనం ఇచ్చే 500 రూపాయలతో కూడా ఏదో ఒక పని చేసుకుని తద్వారా అదనంగా ఆదాయం సంపాదించుకుని సమాజానికి ఉపయోగపడే పరిస్థితి తీసుకొస్తాం. అదే మరి వికలాంగులు ఫ్రీగా తిరగడానికి పార్కులు కావచ్చు, లేకపోతే బస్సుల్లో కానీ, అదే మరి టూరిజం స్పాట్స్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఫ్రీగా తిరగడానికి వాళ్ళకి ఎలాంటి వస్తువులు కావాలని ఏర్పాటు చేస్తాం. కొత్తగా రాజధాని కడతాం. ఇప్పుడు టౌన్లు ఉన్నాయి. వికలాంగులు ఎవరి సహకారం లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేట్టుగా తిరగడానికి వీలుండే విధంగా ట్రాక్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఆఫీసుకు పోయినప్పుడు ర్యాంపులు ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, అలాంటి కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, సరిగా లేకపోయినా మన ర్యాంపులన్నీ పెట్టి లిఫ్ట్లు అవన్నీ సరిగా ఉంటే నేరుగా ఏ ఆఫీసుకు పోవాలన్నా నేరుగా పోయి పని చేసుకునే పరిస్థితి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడినప్పుడు ఒక ట్రాక్ కానీ కరెక్ట్గా పెడితే ఆ ట్రాక్ను బేస్ చేసుకొని ఎక్కడ ఏ ఆఫీసుకు పోవాలన్నా పోయే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ సంవత్సరం వికలాంగుల దినోత్సవం సస్టైనబుల్ డెవలప్మెంట్, టెక్నాలజీని వాడుకోవడం. ఇప్పుడే నేను చూశాను, కంప్యూటర్లు ఇచ్చాం చదువుకునే పిల్లలకి. కళ్ళు లేవు కానీ కంప్యూటర్ ద్వారా బ్రహ్మాండంగా చదువుకునే అవకాశం ఉంది. ఇంకా రాబోయే రోజులు అనేకమైన టెక్నాలజీస్ వస్తాయి. ఓసారి వీళ్ళు మాట్లాడితే రికార్డ్ అవ్వడం, లేకుంటే వీళ్ళు వినే అవకాశం కల్పించడం, లేకపోతే కొంతమంది ఏ విధంగా అయితే కళ్ళు కనపడకపోయినా చెవుడున్నా ఏం చేయాలో చేపించడం, ఇలాంటి టెక్నాలజీలో చాలా వరకు మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది.